హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైక్. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళతో ఈ బంధము పార్ట్ 106. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సో పావని ఇంట్లో వాళ్ళకి కాంటాక్ట్లో లేదు, కానీ తన ఫ్రెండ్స్తో కాంటాక్ట్లో ఉంది అన్నమాట. ముఖ్యంగా ఈ అమ్మాయికి అని శుభ అనుకుంటూ ఉండగా సూర్య వస్తూ కనిపించాడు. మై గాడ్, సూర్య వస్తున్నాడు, ఇప్పుడు పావని టాపిక్ తీస్తే చిరాకు పడతాడు అనుకుంటూ ఫాస్ట్ గా సారీ, నేను అసలు గుర్తుపట్టలేదు, ఒకసారి మీ నెంబర్ ఇస్తారా అని అడిగింది శుభ సంజనాని. అదేంటే 1 వీక్ బ్యాక్ కాల్ చేశావు కదా అని ఆమె అనగానే నా దగ్గర మిస్ అయింది ప్లీజ్ అంది. ఆమె నంబర్ ఇచ్చేలోపు సూర్య వస్తూనే హాయ్ బంగారం, చాలాసేపు అయిందా వచ్చి అనగానే సంజన శుభని కోపంగా చూస్తూ మళ్ళీ ఇతనెవరు అని కోపంగా అడిగింది. సూర్యని చూస్తూ సంజన ఇస్ మై హస్బెండ్ అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి అని శుభ అనేసరికి ఏంటి నువ్వు మారవా, ఆల్రెడీ ఒకసారి అలా జరిగింది, మళ్ళీ ఎవరితోనో ఎందుకు ఇలా తిరుగుతున్నావు అనే మాట కంప్లీట్ కాకముందే హలో మీరు ఎవరు, ఏం మాట్లాడుతున్నారు అని సీరియస్గా అడిగాడు సూర్య. మీరు మాట్లాడకండి మిస్టర్, నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. అయినా ఇంకా ఎంతమందితోనే అనేసింది శుభని సంజన. పావనికి తనకి మధ్య అంత చనువు ఉందేమో మరి. అది కాదు సంజన గారు, నేను చెప్పేది వినండి అని శుభ అనగానే హలో ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎంతమందితో అంటే ఏంటి మీనింగ్ అని సీరియస్గా అడిగాడు సూర్య. వెంటనే శుభ ప్లీజ్ ఒక నిమిషం బావా, మీరు సైలెంట్గా ఉండండి, సంజన నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని ఆమెకు అనగానే ఏం అవసరం లేదు, నీ బతుకు నీ ఇష్టం, మధ్యలో నాకెందుకు, అయినా నీ భర్త బిడ్డని పట్టించుకోకుండా నీ తల్లిదండ్రుల మాటనే వినందానివి నా మాట వింటావా, నువ్వు కాకపోతే నీ మంచి కోసం నీ ఫ్రెండ్ననే హక్కుతో చెప్పాను అంతే, ఎవరితోనో మాటలు పడాల్సిన అవసరం నాకు లేదు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంజన. ప్లీజ్ సంజన గారు ఒక్క నిమిషం అని శుభ అనగానే ఎవరినో ఎందుకో బతిమలాడుతుంది. ఆమె ఎవరో అనుకొని అది అర్థం కాని సూర్య ఏ శుభ ఏమైంది నీకు, ముక్కు ముఖం తెలియని వాళ్ళతో మాటలు పడాల్సిన అవసరం నీకేంటి, తనకేదో మెంటల్లా ఉంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అని సూర్య అనగానే సూర్య నా మాట విను, తను ఎవరో కాదు, గ్యారంటీగా తను పావని ఫ్రెండ్ అయి ఉంటుంది, నన్ను పావని అనుకుంది, ప్లీజ్ ఒక్క నిమిషం నేను ఇప్పుడే వస్తాను, ప్లీజ్ వెయిట్ చేయండి అంటూ వెంటనే పరిగెత్తింది శుభ సంజన దగ్గరికి. అప్పుడు కానీ విషయం అర్థం కాలేదు సూర్యకి. సంజనమ్మ అన్న మాటలు కూడా సో తను పావనికి తెలిసిన అమ్మాయి ఉన్నట్లుంది అనుకుంటాడు. అప్పుడు తనకి కోపం తగ్గింది. 10 నిమిషాలకి తన దగ్గరికి వచ్చింది శుభ డీలా పడిపోయి. ఏమైంది, మిస్ అయిందా అడిగాడు గిల్టీగా సూర్య. లేదు, తను నన్ను నమ్మడం లేదు, అక్కడికి ప్రూఫ్స్ చూపించాను, ప్రస్తుతం అన్నపూర్ణమ్మ గారితో నేను తీసుకున్న ఫొటోస్, అయినా కూడా తను అస్సలు నమ్మడం లేదు, అందుకే ఒకసారి పిన్నికి ఫోన్ చేయమని చెప్పాను, మరి తను చేస్తుందో లేదో తెలీదు, బట్ తన నంబర్ నా దగ్గర ఉంది, మీరు వచ్చే ముందే ఫీడ్ చేసుకున్నాను అంటూ పక్కనే ఉన్న గ్లాస్ తీసుకొని వాటర్ తాగుతుంది శుభ. కరెక్టే, తను పావని ఫ్రెండే, కానీ తనతో మాట్లాడాల్సిన అవసరం మనకేంటి చెప్పు, ఇప్పుడు పావని ఎక్కడుందో సుదీప్ వల్ల తెలుసుకోవచ్చు, కానీ అతను ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా అని సూర్య అనగానే కాదు సూర్య, తను రాగానే నాతో ఏం మాట్లాడిందో తెలుసా అంటూ సంజన మాట్లాడింది చెప్పింది. అది విన్న సూర్య అంటే మీ సిస్టర్ ప్రాబ్లమ్స్ లో ఉన్నట్లా, ఆమె మాటలకు అదే కదా అర్థం అన్నాడు. ఎగ్జాక్ట్లీ బావా, నాది కూడా అదే డౌట్, మరి ఇప్పుడు ఎలా పావనిని కాంటాక్ట్ చేయాలి, వాడు ఏదైనా చేస్తే పాపం, బట్ తను ఎక్కడుందో కూడా మనకు తెలీదు కదా అంటుంది చాలా టెన్షన్ అవుతూ శుభ. రిలాక్స్ శుభ, నువ్వెందుకురా అంత టెన్షన్ అవుతున్నావు, తను తీసిన గోతిలో తనే పడుతుంది, తన తల్లిదండ్రులను భర్తనే కాదు రోజుల పాపని వదిలేసి వెళ్ళిపోయింది, తనకు కావలసిన శాస్తే ఇది, దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు, అండ్ నువ్వు మాత్రం అసలు టెన్షన్ అవ్వకు, మనకొద్దు ఈ గొడవ అని తన పక్కనే ఉన్న చైర్లో కూర్చొని శుభని దగ్గరికి తీసుకున్నాడు సూర్య.
కరెక్టే బావా. కానీ తనకేదైనా జరిగితే సుదీప్‌ది ఏముంది? కొన్నాళ్ళు పోతే మరొక పెళ్లి చేసుకుంటే అతనికే వైఫ్ వస్తుంది. కానీ పాపకి తల్లిని ఎవరు తెస్తారు? అమ్మ ప్రేమ ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ దొరకదు బావా అంటుంది ఏడుస్తూ శుభ. ఐ నో శుభ. కానీ తల్లి ప్రేమ చూపించకుండానే వెళ్ళిపోయింది కదా! సారీ. మీది బ్లడ్ రిలేషన్ ఒప్పుకుంటా. కానీ పావని కరెక్ట్ అని నీకు అనిపిస్తుందా? ఇంకా ఆమె నుంచి నువ్వు తల్లి ప్రేమని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా? నాకైతే నవ్వొస్తుంది. మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇంతలా? నువ్వింత అప్‌సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను టెన్షన్‌తో చూస్తే నేను అస్సలు భరించలేను అని కాస్త గట్టిగానే అన్నాడు సూర్య. అతని మాటలకి హ్యాపీగా అనిపించింది శుభ మనసు. బట్ మనసులో మాత్రం సిస్టర్ గురించి బాధగా అనిపించింది. ఆ బాధని బయటపెట్టి బావని బాధ పెట్టలేను అని తన మనసులో అనుకుంటూ, లేదు బావ, నేను బాధపడట్లేదు. ఓకే, లీవ్ దిస్ మ్యాటర్. మనం లంచ్ చేయడానికి వచ్చాం కదా! ఇప్పుడు మీరు ఫుడ్ ఆర్డర్ పెట్టండి. నాకు చాలా ఆకలిగా ఉంది అంటుంది అతని కళ్ళల్లోకి చూస్తూ శుభ. నాది సేమ్ ఫీలింగ్. బట్ బెడ్‌రూమ్‌లో అయితే ఇంకా బావుండేది. నిజంగా నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు సూర్య చాలా కొంటెగా. బావా, నీకు ఎప్పుడు అదే కావాలి అంటుంది శుభ. అసలెప్పుడే 1 వీక్ నుంచి అసలు నా గురించి పట్టించుకున్నావే నువ్వు? రాక్షసి అంటూ ఎదురుగా వెళ్లి చైర్‌లో కూర్చొని ఫుడ్ ఆర్డర్ పెడతాడు సూర్య. తన మాటలకి నవ్వుకుంటుంది శుభ. అలా తిట్టుకుంటూ ఒకరిపైన ఒకరు ప్రేమ చూపించుకుంటూ లంచ్ కంప్లీట్ చేసి ఆఫీస్‌కి వెళ్ళిపోతారు ఇద్దరు. చాలా సేపటి నుంచి ఏడుస్తూ కూర్చుంది పావని. 3 డేస్ నుంచి భరణి వచ్చి డోర్ దగ్గర అరిచి అరిచి వెళ్ళిపోతున్నాడు. ఈరోజు కూడా అదే జరుగుతుంది. కానీ తను మాత్రం డోర్ తీయొద్దు అని డిసైడ్ అయిపోయింది. వద్దు. ఈ మనిషితో నాకేం వద్దు. ఎలాంటి రిలేషన్ కూడా వద్దు. ఎటైనా వెళ్ళిపోతాను అనుకుంది ఏడుస్తూనే ఆ క్షణం పావని. కానీ మరొక క్షణంలోనే ఎక్కడికి వెళ్ళాలి అనేది కొన్ని వందల కోట్ల డాలర్ల ప్రశ్న ఎదురైంది. ఈ నరకం నుంచి బయటపడని, ఆ తర్వాత ఆలోచించుకోవచ్చు అనుకుంటూనే అలాగే కూర్చుండిపోయింది సోఫా పక్కన. బట్ తను ఊహించని విధంగా డోర్ ఓపెన్ అయ్యింది. షాక్‌తో చచ్చిపోయింది పావని. ఇంకా అతని దగ్గర స్ప్రే కీ ఉండదు అనుకుంది ఆమె. కానీ అది అతని ఫ్లాట్ అని మాత్రం మర్చిపోయింది కాసేపు. భరణి వస్తూనే తన నడుము నుంచి బెల్ట్ తీసి, అసలు ఏమనుకుంటున్నావే నువ్వు? నీకు ఏం చెప్పాను? ఏడవద్దు అని చెప్పాను కదా! అయినా వినిపించలేదా నీకు? పైగా 3 డేస్ నుంచి డోర్ దగ్గర వచ్చి డోర్ ఓపెన్ చెయ్యమంటే చెయ్యవా? అసలు ఎలా కనిపిస్తున్నానే నీకు? నీ వల్ల నా భార్యతో నాకు ఎన్ని ప్రాబ్లమ్సో తెలుసా? అక్కడ రిలేషన్ బాలేదనే కదే నిన్ను తెచ్చుకున్నాను అంటూ ఇక కొట్టడం మొదలుపెట్టాడు భరణి. నువ్వైనా నన్ను సుఖపెడతావనే కదా! కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా నా భార్యలాగే నా పైన దౌర్జన్యం చేస్తున్నావు. అక్కడ సుఖం లేకే కదా ఇక్కడికి వచ్చేది. నీకేం కావాలో తీసుకొని, నాకేం కావాలో ఇవ్వమని చెప్పాను కదా! నీ మొగుడి దగ్గర దొరకనిది నా దగ్గర ఉందని ఆశపడి వచ్చావు. మరి నన్ను సుఖపెట్టక ఎందుకు బాధ పెడుతున్నావే? అని కొడుతూనే ఉన్నాడు భరణి. అతని మాటలు ఒక్కొక్కటి వింటూ తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థం చేసుకోసాగింది పావని. ఇంకా అతను కొడుతూనే ఉన్నాడు. ఆ దెబ్బలకి తాళలేక పావని గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులు బయట వింటే ప్రాబ్లమ్ అవుతుందని వెంటనే టీవీని ఆన్ చేసి సౌండ్ పెద్దగా పెట్టేశాడు భరణి. ఇక ఆమె అరుపులు బయటికి వెళ్ళకుండా ఆ కూర్చున్న చోటనే ఎటూ కదలనివ్వకుండా నాన్ స్టాప్‌గా దాదాపు అరగంటకు పైగా పావనిని ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. తన కోపం తీర్చుకున్నాడు భరణి. తను అరిచి, ఏడ్చి, వద్దు అని చెప్పి, మొత్తుకున్నా, దండం పెట్టినా అస్సలు వినలేదు అతను. బాగా డ్రింక్ చేసి ఉండడం వల్ల 3 రోజులుగా అతని కోపం ఎంత వచ్చిందో అంతా చూపిస్తూనే ఉన్నాడు. అది అతని ప్రవర్తనలో తెలుస్తుంది. అతని వివక్షణ పూర్తిగా కోల్పోయాడు భరణి. పావని సోఫా పక్కనే కాసేపు అరిచి అరిచి స్పృహ తప్పి పడిపోయింది. ఆ దెబ్బలకు తాళలేక. అప్పుడు వదిలేశాడు. ఇక కాసేపటికి తర్వాత ఏదో స్పర్శ తెలుస్తుంది పావనికి. భరణి తన 2 చేతులతో ఆమెని పూర్తిగా భుజంపై వేసుకున్నాడు. ఒళ్ళంతా పచ్చి పుండులా మారిన పావనికి
ఎక్కడ ముట్టుకున్నా నొప్పితో విలవిలలాడుతూ ఏడుస్తూ ఉంది. కానీ అతను పట్టించుకోకుండా బెడ్రూంలోకి తీసుకెళ్లి బెడ్‌పై ఆమెను పడుకోబెట్టి పావని ఒళ్ళంతా తరుముతూ, "ఎందుకిలా చేస్తున్నావు బేబీ? నా మాట వినొచ్చు కదా! నాకెందుకు కోపం తెప్పిస్తున్నావు?" అని మత్తుగా అడుగుతున్నాడు. పావని ఇంకా ఏడుస్తూ భయపడిపోతుంది. అతను చాలా దగ్గరికి రాగానే అతన్ని 2 చేతులతో తోసేసింది. బట్ ఆమె బలం అతని ముందు నిలబడలేదు. వెంటనే ఒక చెంపదెబ్బ కొట్టాడు. మళ్ళీ తను పక్కకి పడిపోయింది. వెంటనే ఆమె నడుము చుట్టూ చెయ్యి చుట్టుకొని దగ్గరికి లాక్కొని, "ఏంటి ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు? నువ్వేంటో, నీ స్థానమేంటో ఇంకా నీకు తెలియలేదా? నా అవసరం కోసం నిన్ను తెచ్చుకున్నాను. అర్థమవుతుందా? నేను నిన్ను వదిలేస్తే నువ్వు ఎందుకు పనికిరావే? వీధిలో కుక్క ఎంతో నువ్వు అంతే" అన్నాడు కటువుగా భరణి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.